సో నాన్నగారు చెప్తున్నారు మీరు బాగా పాడతారని చెప్పి, సంగీతం నేర్చుకున్నారు, డాన్స్ కూడా నేర్చుకున్నారు కదా, ఇవన్నీ మీ ఓన్ ఇంట్రెస్ట్తోనా లేకపోతే అమ్మ నాన్నగారికి ఇష్టం అని చెప్పేసి నేర్చుకోవడం జరిగిందా? సో నాన్నకి అమ్మకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇంట్రడక్షన్ నాకు చిన్నప్పటి నుంచే ఉంది కాబట్టి సో నాకు ఇష్టం, సంగీతం అంటే ఇష్టం, నాట్యం అంటే ఇష్టం అనే ఇంట్రడక్షన్ చిన్నప్పుడే అయిపోయింది. సో అలా నేర్చుకున్నది, అలా ఇష్టపడింది. సో మరి అయితే ఈ సివిల్ సర్వీసెస్ మీద మీకు ఇంట్రెస్ట్ కలగడానికి ఒక కారణం నాన్నగారు అని చెప్పుకోవచ్చా? ఓన్లీ కారణం నాన్నని చెప్తాను, ఒక కారణం కాదు, ఓన్లీ కారణం. అంటే అది ఆ పరిస్థితులు నాకు తెలియకపోతే ఎప్పుడన్నా ఆలోచన వచ్చేదో లేదో తెలియదు, కానీ ఎలా నాన్న ఒక ఆఫీసర్గా ఎంతమందికి సహాయపడగలుగుతున్నారు, ఎలా ఎంత ఇంటెగ్రిటీతో ఎంత ఆనెస్ట్గా పనిచేయగలుగుతున్నారో చూసిన తర్వాత ఆ స్కోప్ అంత ఉంటుందనే ఆలోచన నాకు రావడానికి కారణం నానే. సో ఇది పబ్లిక్ సర్వీస్కి ఇంతకంటే ప్రీమియర్ జాబ్ ఏది ఉండదు అని నాకు తెలియడానికి కారణం నానే. సో ఒక కారణం నా ఇంట్రెస్ట్ అనడానికి, ఆ ఇంట్రెస్ట్ రావడానికి కారణం నానే. అంతకు ముందర గవర్నమెంట్ సర్వీసెస్కి ఏమైనా జాబ్ చేశారా? 2 years బ్యాక్ నేను స్టేట్ సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యాను, Group 1లో. సో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఓకే. సో అక్కడ పనిచేయడం ఎట్లా అనిపిస్తుంది? అండ్ ఐఏఎస్ అనగానే కొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటుంది కదా, యాజ్ అ హ్యూమన్గా కూడా మనకి. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ట్రైనింగ్లో? మీకు ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ట్రైనింగ్లో అంటే ఇప్పటి వరకు మమ్మల్ని ఇంకా ప్యాంపర్ చేస్తున్నారేమో. అంటే ఆన్ ఫీల్డ్ జాబ్ ఎలా ఉంటుందో డైరెక్ట్లీ నాకు తెలియదు, అంటే నాన్న ద్వారా తెలుసుకోవడం తప్ప ఫస్ట్ హ్యాండ్ ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ లేదు. మొదటి నుంచి పాప ఈ పబ్లిక్ సర్వీస్లో బాగా అంటే ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. ఆమె ఎంఏ అయిపోయిన తర్వాత రెడ్డి ఫౌండేషన్లో ఈ స్ట్రీట్ చిల్డ్రన్, వీధి పిల్లలు, దాని తర్వాత జూనియర్ హోమ్స్లో కొంతమంది పిల్లలు బాల నేరస్తులు అక్కడ, అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళు నేరాలు చేసి జైల్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు. ఆ విధంగా వాళ్ళ పిల్లలకి ఈ రెడ్డి ఫౌండేషన్ ద్వారా కొన్ని స్కూల్స్, సెపరేట్ స్కూల్స్ సెటప్ చేసి వాళ్ళకి చదువు నేర్పించేది. అంటే పాప చెప్పలేదు కానీ దాదాపు ఒక 7-8 మంది పిల్లల్ని అక్కడ జైళ్లలో ఉన్నటువంటి బాల నేరస్తులు కానీ, లేకపోతే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆడవాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళందరినీ ఒక 7-8 మందిని స్పెషల్గా స్కూల్స్ పెట్టి చదివించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చింది. అంటే 7వ తరగతిలో చేర్పించడం, 6వ తరగతిలో చేర్పించడం లాంటివి చేసి దాదాపు 25 మంది పిల్లల్ని ఆ విధంగా చేర్పించడం, వాళ్ళల్లో కొంతమంది 10వ తరగతి పాస్ అవ్వడం కూడా 3 years పాటు ఆ విధంగా సోషల్ సర్వీసు చేసింది. సో ప్రజలంటే, లేకపోతే పేదవాళ్ళంటే, లేకపోతే డౌన్ ట్రాడన్ అంటే, ఇంకా అసహాయులు, నిస్సహాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి భావం మొదటి నుంచి పాపకు ఉంది. కాబట్టి ఇప్పుడు సర్వీస్లో చేరినప్పుడు ఆమె అందరికీ సహాయం చేస్తుంది అన్నట్లు ఏమీ సందేహం లేదు. ఓకే. అయితే ఈ సేవా గుణం, ఈ సహాయం చేసే గుణం ఏదైతే మీ అమ్మాయిలో ఉందో అది మీ నుంచి వచ్చిందంటారా, మీ మిస్సెస్ నుంచి వచ్చిందంటారా? అందరం కూడా మొదటి నుంచి కూడా, అంటే ఎక్కువగా ఈ లిటరేచర్ ప్రభావం ఉంటుంది. నాకు నిశ్చితమైన అభిప్రాయం, ఎవరైతే ఈ సాహిత్యం చదువుతారో, ఎవరైతే ఆర్టిస్టులుగా ఉంటారో, కళాకారులుగా ఉంటారో, వాళ్ళు ఎవరు దుర్మార్గులు కాలేరు. వాళ్ళకి ఎప్పుడూ ప్రేమ, అభిమానం, ఇతరుల మీద సానుభూతి అవన్నీ వస్తాయి. సో మొదటి నుంచి కూడా మేమందరం అందరినీ ప్రేమగా చూడడం అలవాటు చేసుకున్నాం కాబట్టి పాపకి కూడా మాకంటే ఎక్కువగా ప్రేమ, అనుభూతి, సానుభూతి అవన్నీ ఆమెలో ఉన్నాయి, అభిమానాలు ఉన్నాయి. సో ఇంతవరకు మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, కొంచెం పర్సనల్ లైఫ్లోకి వస్తే కనుక, ఇంత బిజీగా ఉండే ప్రొఫెషనల్ లైఫ్లో ఫ్యామిలీకి నాన్నగారు ఎంతవరకు టైంని కేటాయిస్తూ ఉండేవారు? ఎప్పుడు నాన్న ఈ విషయంలో మా దగ్గర లేరు, ఏ విషయం అయినా కానీ అని మాకు ఎప్పుడు అనిపించలేదు. ఓకే. ఎంత బిజీగా ఉన్నా ఆయన ప్రయారిటీస్ ఆయనకి చాలా క్లియర్గానే ఉండేవి. ఓకే. రోజులో కొంతసేపు అయినా మాతో మాట్లాడాలని, మేమేం చేస్తున్నాము, మేము ఆలోచిస్తున్నాము అని తెలుసుకోవాలని ఎప్పుడూ ఉండేది. సో మా నాన్న చాలా బిజీ, అసలు మా నాన్న చూసి చాలా రోజులైంది, నాన్నతో మాట్లాడి చాలా రోజులైంది, అలాంటివి ఏవి నేను వినడం తప్ప నాకు స్వయంగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదనే చెప్పాలి. ప్రాబ్లీ అప్పుడో ఎనీ వన్ ఇన్సిడెంట్ అట్లా చాలా బిజీగా ఉన్నప్పుడు మాట్లాడలేకపోతామేమో కానీ, బట్
నాన్న ఏంటి వినట్లేదు అనే ఫీలింగ్ ఎప్పటి వరకు కలగలేదు. ఓకే, అంటే ఎప్పుడు అంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసే ఉండేవారా, లేకపోతే మీరు వేరే ప్లేస్లో ఉండడం, నాన్నగారు ఒకళ్ళు వేరే దగ్గర జాబ్? ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. 10th క్లాస్ వరకు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. ఓకే. 10th తర్వాత మేము హాస్టల్స్కి వెళ్ళిపోయాము. అప్పటి వరకు మాత్రం హౌ మెనీ ఎనీ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ మేమైతే కలిసే ఉండేవారు అనమాట. అది కూడా పాప కానీ బాబు కానీ వాళ్ళు కోరుకున్నది. నేను హాస్టల్కి వెళ్ళడం కానీ వాళ్ళ చదువు విషయంలో కూడా. సో ఆ పర్సనల్ టైంని ఫ్యామిలీతో ఏ విధంగా స్పెండ్ చేస్తూ ఉండేవారు? మేము చాలా మాట్లాడుకుంటాం. దానికో టాపిక్ అని ఏమీ ఉండదు. అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, లేకపోతే పాత సినిమాలు చూస్తాం, లేకపోతే లిటరేచర్ గురించి మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం, అలాంటి ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. బయటకు వెళ్ళడం పెద్దగా ఉండదు. ఓకే ఓకే. టాపిక్ అనేది ఇదివరకు ఏం మాట్లాడుకోవాలో ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు ఇద్దరి ఫీల్డ్స్ ఆల్మోస్ట్ ఒకటే. అంటే నాన్నగారు రిటైర్ అయిన ఫీల్డ్లోకి ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మేబీ ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి మీకు చాలా విషయం ఉంటుందేమో కదా. అంటే ఇంతకుముందు తక్కువ ఏం మాట్లాడుకోలేదు. ఇప్పుడు ప్రాబబ్లీ ఒక టాపిక్ మీద ఎక్కువ మాట్లాడతామేమో. అది డౌట్స్ ఏమన్నా ఉంటే అంటే హీ విల్ బీ దేర్ ఆల్వేస్. అది ఎప్పుడు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఫీల్డ్ కాబట్టి మీకు గైడెన్స్ అనేది ఇంటి నుంచి నాన్నగారి నుంచి కొంచెం ఎక్కువగా వస్తుందేమో కదా అక్కడ, మోర్ దెన్ ట్రైనింగ్. అది నా అదృష్టం అని అనుకోవాలి. అంటే ఒక న్యూ కమర్ లాగా స్టార్ట్ చేసి ఎక్కడున్నామో తెలియకపోవడం కంటే ఒక వెటరన్ ఇన్ ద ఫీల్డ్ ఇంట్లోనే ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకా మరి మీ నాన్నగారి ఇష్టాల దగ్గరికి వస్తే కనుక సినిమాలు చూస్తూ ఉండేవారు కదా, నాన్నగారి ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీ రామారావు, వితౌట్ ఎనీ డౌట్. ఇళయరాజా గారు ముఖ్యంగా ప్రాణం పాపకి. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు మిగతా వాళ్ళది రాజేశ్వరరావు గారు కానీ, టీవీ రాజు గారు కానీ, ఆదినారాయణరావు గారు కానీ, పెండియాల్ గారు కానీ, ఇవన్నీ వాళ్ళకి ఆమెకి ఇష్టమే. కానీ ఇళయరాజా గారి సంగీతం అంటే చాలా ఇష్టం. సినిమాలు కూడా అందరివి చూస్తాం కానీ చాలా రేర్గా చూస్తాం, ఎప్పుడు ఇంట్లోనే చూస్తాం. మా దగ్గర దాదాపు 1000 సినిమాల క్యాసెట్ సీడీలు ఉన్నాయి. అదేవిధంగా పాటలు దాదాపు 5000 జీబీల మ్యూజిక్ ఉంది. మరి సృజన గారు, నాన్నగారు చెప్తున్నారు మీరు కూడా మ్యూజిక్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, వినడానికి కూడా అని చెప్పేసి. సో ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు? జనరలీ అన్నీ వింటా. అంటే సినిమా సంగీతం, క్లాసికల్ మ్యూజిక్, జాజ్ అన్నీ వింటా. నేను ఎక్కువ లలిత సంగీతం పాడతాను. అంటే క్లాసికల్ నేర్చుకున్నా కానీ ఎక్కువ నేర్చుకోలేదు కాబట్టి ఐ డోంట్ యూజువలీ సింగ్. ఓకే, లలిత సంగీతం ఎక్కువ పాడడం ఎక్కువ లలిత సంగీతం పాడతాను. ఓకే, మరి మా కోసం ఒక చక్కటి పాట పాడతారా? ఓహో వసంత మానవ మోహన జీవన విలాసమా, భావుక పులకిత హృదంతమా, సుమబాల పరిమళ వికాసమా. ఓహో వసంతమా నవమోహన జీవన విలాసమా, వీచిన తుమ్మెద ఊసులలో కలబోసిన ఆశల గుసగుసలు, రాచిలు కమ్మల కిలకిలలు, రసవీచి కలెగసే సుమధనులు. ఓహో వసంతమా నవమోహన జీవన విలాసమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగంగానే చక్కటి పాట పాడారు.